హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూఏఓ టీవీ ఛానల్ ప్రేక్షకులకు హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూఏ సంస్థ తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ ఈరోజు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ జాతీయ అధ్యక్షురాలు కోటగిరి ఉషారాణి గారు మద్యం వలన జరుగుతున్నటువంటి అనర్థాలను గురించి అవేర్నెస్ ఇవ్వడం కొరకు మన ఛానల్ ద్వారా ప్రజలకు అవేర్నెస్ ఇవ్వడం కొరకు అలాగే వారి యొక్క సూచనలను సలహాలను కూడా అందించడం కొరకు మన ముందున్నారు. వారి మాటల్లో మనం విందాం. నమస్తే అండి. HRPWAO సంస్థకి మేము ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం. ధన్యవాదాలు. రుణపడి ఉంటామని ఎందుకంటున్నా అంటే ఈ గొట్టి ముక్కల మాధవాచారి గారు తీసుకునే కాన్సెప్ట్ ప్రతి ఒక్కటి కూడా ప్రజల కోసమే. ఆయన ఇంటి కోసమో లేకపోతే ఆయన స్వార్థం కోసమో కాదు అందుకని ఫస్ట్ ఈ విషయంలో మన ఎవరైతే ప్రెసిడెంట్ గారు ఉన్నారో ఆయనకి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా మీడియా మిత్రులు మన HRPWAO సంస్థ నుంచి చేస్తున్నటువంటి మీడియా మిత్రులకి ప్రత్యేక ధన్యవాదాలు. మీరు మంచి ప్రశ్న ఒకటి మా ముందుకు తీసుకురావడం జరిగిందండి. మద్యం అనేది చాలామందికి ఒక వ్యసనంలాగా తయారైంది. మద్యం తాగేసి వాళ్ళు పరిపరి విధాల బయటికి వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నారంటే మధ్య తరగతులకే ఎక్కువ హాని చేస్తుందండి. ఒక రకంగా చెప్పాలంటే బాగా ఉన్నవాళ్ళు, ఒక స్థాయిలో ఉన్నవాళ్ళు ఎవరైనా కానీ లిమిటెడ్ పర్సన్స్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే సాయంత్రం పూట రిలాక్స్ కోసం కొంచెం తాగి కొద్దిగా ఏదో అంటారు కదా, ఏదో పెగ్గు ఏదో అంటారు, మరి మగవాళ్ళు మనకైతే తెలియదు, అట్లా కొంచెం తాగి రిలాక్స్ అవుతారు వాళ్ళు. కానీ పొద్దున్న లేచి సాయంత్రం వరకు కష్టపడి ఒళ్ళంతా చెమట ఓర్చి వాళ్ళు మధ్యతరగతి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఎక్కువ శాతం అమ్మాయిలు ఉంటారండి. ఈ రోడ్లు పని చేసేవాళ్ళు, తర్వాత ఇల్లు కట్టేవాళ్ళు, వీళ్ళందరూ కూడా పిచ్చ కష్టం చేస్తారు. నేను కళ్ళతో చూస్తున్నాను. ఆ కష్టం చేసిన ఫలితాన్ని మొత్తం తీసుకుపోయి అన్నం తినేటప్పుడు ఒక నైటీ అంటాడు, లేకంగానే ఒక నైటీ అంటాడు మొహం కట్టుకోకముందే. మళ్ళీ తర్వాత పోయి అమ్మ నేను ఇప్పుడే వస్తానమ్మ నాకు పని ఉంది అంటాడు, పోతాడు, తాగుతాడు, వస్తాడు, ఇక తాగి దొరుకుతూ ఉంటాడు, ఏదేదో వాగుతూ ఉంటాడు. ఈ మద్యం చేసే అల్లరి, మద్యం చేసే గోల భరించలేకపోతున్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి విన్నపిస్తున్నాం మేము. ఏమని? మద్యాన్ని బంద్ చేయండి. మీరు మద్యాన్ని బంద్ చేయండి. మద్యానికి అలవాటు పడిపోయి ఉన్నారు. మత్తు పదార్థానికి అలవాటు పడిపోయి ఏం చేస్తున్నారంటే అది లేకపోతే ప్రాణాలు పోతాయేమో అనే స్థితిలో కూడా ఉన్నారు. వీరికి ఆధార్ కార్డు తీసుకపోతే సాయంత్రం పూట లైన్లో ఒక కొంచెం వాళ్ళకి లిమిటెడ్ మంది ఇవ్వండి వాళ్ళకి ఒక ఆధార్ కార్డు మీద. అదే కాలేజీ పిల్లలకి ఎలో చేయకండి. కాలేజీలో చదువుకునే పిల్లలకి కాలేజీ కానీ మేము చక్కగా నా పిల్లలు వెళ్తున్నారు, కాలేజీకి వెళ్తున్నారు, చదువుకుంటారు, వస్తారు అని చెప్పి చాలామంది తల్లిదండ్రులు నిన్న మనం స్కూల్లోకి వెళ్ళి చెప్పొచ్చినాం. ఏమని చెప్పేసి ఈ నేటి పిల్లలే రేపటి భావి భారత పౌరులు కదా. మరి ఈ ఈ చిన్న చిన్న పిల్లలకి ఏ రకంగా అందుతుందో మనకైతే తెలియదు, కానీ డ్రగ్స్కి మద్యానికి కూడా బాగా అలవాటు పడుతున్నారు. వీళ్ళని మంచిగా కాలేజీకి వెళ్తున్నాడు, నా బాబు ఏదో IAS అవుతాడు, IPS అవుతాడు, లేకపోతే ఒక డాక్టర్ అవుతాడు, ఒక యాక్టర్ అవుతాడు, ఒక ఏమంటారు రాజకీయ నాయకుడు అవుతాడు అని చెప్పి నాలాంటి తల్లిదండ్రులు చాలామంది ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఏమవుతారు అంటే లాస్ట్కి ఆడు ఒక డ్రింకర్ అవుతున్నాడు. ఈ మద్యాన్ని మాత్రం బంద్ చేయాలని చెప్పి మా యొక్క మనవి. ఎందుకంటే మిమ్మల్ని మొత్తం బంద్ చేయమంటలేము. మీకు ఆదాయం దీని మీదే ఉంది అనుకుంటే మద్యం రేట్లు బాగా పెంచండి. మధ్య తరగతి వాళ్ళు కొనుక్కోలేని స్థాయిలో పెంచండి, బాగా ఉన్న వాళ్ళకి ఉపయోగపడేటట్టు. అదే కనుక ఈ మధ్య తరగతి వాళ్ళు వెళ్ళారనుకోండి, లిమిటెడ్గా ఆధార్ కార్డు తీసుకెళ్తే ఒక మేస్త్రికి నాకు తెలిసి 1000 రూపాయలు వస్తాయి. ఆ 1000 రూపాయల్లో ఒక 150-200 మాత్రమే లిమిటెడ్ మందు ఆధార్ కార్డు మీద, అది కూడా భార్య ఆధార్ కార్డు మీద కాదు నేను అనేది, ఎవరైతే భర్త ఉన్నాడో ఆధార్ కార్డు మీద కొంచెం లిమిటెడ్గా మందు ఇవ్వండి, పర్వాలేదు.
మీరు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పోస్తూనే ఉంటారు, దానికి ఒక లిమిట్ లేదు, ఏం లేదు. అది తాగేసి వస్తాడు, రూల్స్ పాటించే వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఈలోపు వాడు ఏం చేస్తాడు, బాగా తాగుతాడు, ఎవరిని ఏమంటాడో తెలియదు, ఎటు నుంచి వస్తాడో తెలియదు, టకటకటకటగా ఫోన్లు కొట్టేస్తారు. అది మీ రూల్స్ కదా, ట్రాఫిక్ పోలీసు వాళ్ళ రూల్స్ అది. ఎందుకంటే వాళ్ళ రూల్స్ వాళ్ళకి చేస్తున్నారు. కానీ ఈ ఈ ఈ వచ్చిన తర్వాత ఈ 200 రూపాయలు దీనికి అయిపోతున్నాయి, 1000 రూపాయలు ఫోటో కొట్టినందుకు అవుతుంది, 1000 500 ఎంతో దానికి ఫోటో కొట్టినందుకు డ్రంక్ అండ్ డ్రైవింగ్, మళ్ళీ దీనికి ఒక పేరు. ఇది వసూలు చేయడమే, ఈ మందుతో వసూలు చేయడమే, డ్రంక్ అండ్ డ్రైవింగ్తో వసూలు చేయడమే. అన్నీ ఈ మందు దగ్గర చూసుకుంటే డబ్బులు నాశనం నాశనం నాశనం. కొట్లాటలు, చిన్న విషయాలకి ఇంటికి పోతారు, ఇంటి రెంట్ కట్టుకోలేరు, పిల్లలు కాలేజీలో చదివించుకోలేరు, స్కూల్లో చదివించుకోలేరు, సరైన తిండి పెట్టలేరు, ఇంకా ఇంకో పెద్ద దాకా వస్తాడు, ఫుల్ తాగుతాడు. ఇక పెళ్ళాలి. మ్యాక్సిమం మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మధ్యతరగతి సమస్యలు పరిష్కారం కావాలంటే మద్యం మీరు బంద్ చేయండి. ఒకవేళ ఉన్నా కూడా లిమిటెడ్ పెట్టండి. ఇంకా దీని మీద చర్యలు తీసుకోవాలంటే డ్రగ్స్ కూడా బంద్ చేయాలి, తర్వాత గంజాయి కూడా బంద్ చేయాలి. చిన్న చిన్న పిల్లలు కాలేజీలకు వెళ్ళి అక్కడ ఏదో చేసి వస్తున్నారు, ఏమో అవుతుంది అనుకుంటే, అయ్యో ఇప్పుడు మనం పోలీస్ స్టేషన్లో ఒక కేసు తీసుకుపోతాం. వాళ్ళు ఏమంటారు, ఈయన తాగిండి, పెద్ద కేసు కట్టేది లేదు, ఇది అంటే మధ్యలో ఉన్నదానికి కేసు లేదంటారు. చేస్తారు ఎఫ్ఐఆర్, కానీ దాన్ని పెద్ద తీసుకోరు. మేము 2-3 చోట్ల మాట్లాడటం కూడా జరిగింది ఈ విషయంలో. మద్యం ఎందుకు పెడుతున్నారు, మద్యాన్ని బంద్ చేయండి మీరు. ఫస్ట్ మద్యం మీద మీరు అవేర్నెస్ తీసుకురండి. గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా మద్యం బంద్ చేయకపోతే ప్రజలందరూ కూడా, ఆడవాళ్ళందరూ ఏకమవుతున్నారు, ఆడవాళ్ళందరూ ఒకటవుతున్నారు. నేటి కాలంలో మీరు మద్యం బంద్ చేయాలి. బంద్ చేయకపోతే ఉద్యమం స్టార్ట్ అవుతుంది, ఉద్యమం భారీ ఎత్తున ఉంటుంది. నేను ఈ విషయాన్ని అందరికీ చెప్తున్నా, అధికారులకు చెప్తున్నా, మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నా, అన్న దయచేసి మీరు మద్యం మీద యాక్షన్ తీసుకోండి. ఆధార్ కార్డు మీదే మద్యం, లిమిటెడ్ మద్యం ఇవ్వండి. మీరు ఒక 10 మంది తాగిన వాళ్ళు ఉంటారు, ఒక్కరు రూల్స్ పాటించి వెళ్తారు, వాళ్ళు వచ్చి వీళ్ళని కొట్టేస్తున్నారు. ఈ రూల్స్ పాటించిన వాళ్ళకి తప్ప, మద్యం తాగిన వాళ్ళకి తప్ప? నాకు చెప్పండి. ఎందుకంటే నడుచుకుంటూ వస్తూ ఉంటాడు తాగి, ఈయన వెళ్తాడు, మా రూల్స్ ప్రకారం వెళ్తూ ఉంటాడు, ఎదురుగుండా వస్తాడు. ఈయన చక్కగా పోతూ ఉన్నప్పుడు బండి మీద ఉంటాడు, నడుచుకుంటూ తూలుతా వస్తాడు, పక్క నుంచి వస్తాడు, టక్ మన వెళ్తాడు, వచ్చే టైంకి మళ్తాడు. స్కూటర్ మీద రూల్స్ పాటించి వెళ్ళామంటే తప్పు అంటారు, తాగొచ్చిన వాళ్ళతో తప్పు అన్నారు. వాడు తాగున్నాడు అంటాడు. మీరు మద్యం బంద్ చేయండి, మద్యాన్ని బంద్ చేయమని చెప్పేసి మనం రాష్ట్ర ప్రభుత్వానికి విన్నపిస్తూ ఉన్నాము. అయ్యా, నా రాష్ట్రంలో చాలా వరకు కష్టపడే ప్రజలందరూ సమస్యలు ఏమైనా ఉన్నాయంటే, వాళ్ళల్లో కుటుంబ సమస్యలు ఏమన్నా ఉన్నాయంటే మద్యంతోనే స్టార్ట్ అవుతున్నాయి. మద్యం మత్తులోనే అత్యాచారాలు జరుగుతున్నాయి, మద్యం మత్తులోనే అన్నీ జరుగుతున్నాయి. మీరు మాత్రం నేటి పిల్లలే రేపటి భారత పౌరులు అనే దానికి మనం విద్యను మనం భారత రాజ్యాంగం ప్రకారం మన పిల్లలు విద్యను నేర్చుకుని ఒక స్థాయిలో మీతో సమానంగా కూర్చోవాలంటే ఫస్ట్ మద్యం మీద కేర్ తీసుకోవాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని విన్నవిస్తా ఉన్నా. ఈ సమయాన్ని ఇచ్చినటువంటి HRPWO మీడియా మిత్రులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ నేను ముగించుకుంటున్నా.